ఈవేళ ఈ ఆశీర్వాదం, ఈ అభివృద్ధి, ఇన్ని వందల మంది బిడ్డల యొక్క ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా మేము సంపాదించుకున్నామంటే మరి అయ్యగారి ద్వారా, అయ్యగారి బోధనలు బట్టే బైబిల్ మిషన్లోకి రావడం, ఆ స్థితిని బట్టి ఈవేళ మేము ఆశీర్వించబడడం, ఈ రీతిగా కొనసాగడం, మరి ఈ రీతిగా కార్యక్రమాలు చేసుకోవడం మనకి ఒక చిన్న కృతజ్ఞత. ఎందుకంటే చాలామంది అనేవారు దేవదాసయ్య గారి పేరు లేకుండా వాళ్ళు బతకలేరు అని. మేము బ్రతకం. ఎందుకంటే మాకు బ్రతికిచ్చిన దైవజనుడు ఆయన, మా తండ్రి గారికి బ్రతికిచ్చిన దైవజనుడు ఆయన. కాబట్టి ఇవాళ అయ్యగారి బిడ్డలుగా దేవుడు మన అందరినీ కూడా ఎంతో దీవించాడు. మరి మన పరిచర్య ప్రారంభం మీ అందరికీ కూడా తెలుసు, చాలా చిన్నది. మరి ఇంత ఘనంగా కూడా అయ్యగారి మనం చేసుకోలేకపోయేవాళ్ళం. మరి ఘనంగా బహిరంగ చేయడం మొదలుపెట్టి 8వ సంవత్సరం మాత్రమే. మరి దేవుడు తన కృపను మనకు చూపిస్తూ మరి ఈ రీతిగా మరి అయ్యగారులు అందరూ కూడా చక్కని మాటలు చెప్పారు. వారందరూ కూడా నా ప్రత్యేకమైన అందరూ మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. ఏర్పాటు చేసిన మన యవన బిడ్డలు, పెద్దలు అందరికీ, వండిన బిడ్డలకి, వడ్డించబోతున్న బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన మరణాతలు. మరి సమయం అన్న తర్వాత సమయానికి ముగించాలా. మరి అయ్యగారి నేను మాట్లాడడం మొదలు పెడితే చాలాసేపు మాట్లాడగలను. తర్వాత దినాలు మనం మాట్లాడుకుందాం. మరి ఇవాళ ఈ కార్యక్రమంలోకి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఒక ప్రత్యేకమైన దీవెనను పొందుకోవాలని ముగింపు ప్రార్థనలు ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుడు ఒక ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాన్ని మన అందరికి ఇస్తాడు. ముగింపు ప్రార్థన అయిన తర్వాత మరి చక్కగా పువ్వులు ఉన్నాయి. అన్ని పువ్వులు నేనే పట్టుకెళ్ళిపోవాలి అనుకోకండి, కొద్దిగా పట్టుకుని వెళ్ళండి. అదొక ప్రత్యేకమైన దీవెన. అలాగే మనం ప్రత్యేకంగా ఈ దినం కానుక బాక్స్ అక్కడ ఉంది. మరి ఈ సమయంలో మనం కానుక చెల్లించుకోవడం కూడా మనకి దీవెన. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాల దగ్గర రక్త హస్తాలతో కనబడడం మనకు గొప్ప ఆశీర్వాదం కాదు. అయితే చాలా మందికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే కానుక వేయడానికి కూడా తోసేసుకుంటూ ఉంటారు అన్నమాట. మరి ముగింపు అయిన వెంటనే కొందరు భోజనానికి వెళ్ళిపోండి, కొందరు ఇక్కడికి రండి. ఇక్కడ ఉన్న బిడ్డలు భోజనానికి వెళ్ళే సమయానికి భోజనం చేసిన బిడ్డలు మరలా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. తోపులాటొద్దు. తోసుకుంటే ఏం ఆశీర్వాదం ఉంటుంది? నెమ్మదిగా మనస్ఫూర్తిగా మనసు దేవుని కథపై మలిపి యోచించిన అన్నారు తండ్రి గారు. మనస్ఫూర్తిగా దేవుని స్మరించుకుంటూ అయ్యగారు చెప్పారు, మనం అయ్యగారిని పూజించాం, గౌరవిస్తాం. మన ఆత్మీయ తండ్రి, మనం పూజించేది యేసయ్యను ప్రియులరా. మన తండ్రి గారిని మనం గౌరవించుకుంటున్నాం. ఆ యొక్క గౌరవాన్ని బట్టి, కృతజ్ఞతను బట్టి దేవుడు మనల్ని మరి దీవిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి సాధించిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు బహుగా ఆశీర్వించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. సరే, లోకేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మరి దయచేసి అందరూ కూడా లేచి నిలబడి ఒక 5 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా మరి మనసులో ప్రార్థన చేయండి. మరి ఇక్కడ ఏకీవించిన మన దైవ యాచకులందరినీ, వారి పరిచర్యలు కూడా దేవుడు ఏం చేయాలి? బహుగా దీవించాలా. మరి నా పరిచర్య ఎంత చిన్నది, ఇక్కడ చాలా చిన్నది. 10 మంది బిడ్డలుంటే చాలని మొదలుపెట్టిన పరిచర్య ఇక్కడ నేను. 10 ఆత్మలు ఈయన ఆయనని మొదలుపెట్టిన పరిచర్య. దేవుడి వేళ ఎంతగానో విస్తరింప చేస్తూ వచ్చారు కనుక ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తూ